ninth problem. So if the third and the ninth terms of an AP are 4 and -8, నాన్న ఒక ఏపీలో థర్డ్ టర్మ్ నైన్త్ టర్మ్ వరుసగా ఇచ్చారు. థర్డ్ టర్మ్ అంట 4, నైన్త్ టర్మ్ అంట -8 అంట రెస్పెక్టివ్లీ, అంటే వరుసగా థర్డ్ టర్మ్ 4, నైన్త్ టర్మ్ -8. అయితే విచ్ టర్మ్ ఆఫ్ దిస్ ఏపీ ఈజ్ 0? ఈ ఏపీలో ఏ టర్మ్ అనేది 0 అవుతుంది అని అడిగాడు నాన్న. సో చాలా సింపుల్గా ఉంటుంది ఆన్సర్. చూడండి, సొల్యూషన్ అని రాయండి. ఓకేనా? గివెన్ వాడు ఇచ్చినవి రాసేయండి నాన్న. థర్డ్ టర్మ్ ఇచ్చాడు కదా, థర్డ్ టర్మ్ అంటే A3 కదా నాన్న. A3 ఈజ్ ఈక్వల్ థర్డ్ టర్మ్ ఏమవుతుంది, A+2D అవుతుంది, ఈజ్ ఈక్వల్ 4 ఇచ్చాడు దీని వాల్యూ. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అదేవిధంగా నైన్త్ టర్మ్ ఇచ్చాడు నాన్న. నైన్త్ టర్మ్ అంటే A9 అంతేనా? సో నైన్త్ టర్మ్ ఏమవుతుంది, A+8D అవుతుంది, ఇదేమో -8 అంట. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఈ రెండు సాల్వ్ చేస్తే AD వాల్యూస్ మనకు వస్తాయి. ఓకేనా? సో సాల్వ్ చేసేద్దాం నాన్న. ఓకేనా? సో సాల్వ్ 1 and 2 అని రాయండి. సాల్వ్ 1 and 2, సాల్వ్ 1 and 2. సో ఫస్ట్దేమో A+2D ఈజ్ ఈక్వల్ టు 4. సెకండ్ ఈక్వేషన్ A+8D ఈజ్ ఈక్వల్ టు -8. అంతేనా? చూడండి, -8, 4. అది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. ఈ రెండు ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేస్తున్నాం. సో చూడండి జాగ్రత్తగా, తీసివేసేటప్పుడు కింద సింబల్స్ మారుతాయి. సో ఈ రెండు క్యాన్సిల్ అయ్యాయి. 2D నుంచి 8D తీస్తే -6D అవుతుంది నాన్న. ఈజ్ ఈక్వల్ 4 + 8 ఎంత, 12. 4 ఇది ప్లస్ఏ, ఎందుకు కింద సింబల్ మారుతుంది, తీసివేసేటప్పుడు మైనస్ ప్లస్ అయిపోద్ది. కాబట్టి 4, 8, 12. ఓకేనా? ఈ 6 అనేది డీని మల్టిప్లై చేస్తుంది, అటువైపు వెళ్తే డివైడ్ చేస్తుంది నాన్న. సో D ఈజ్ ఈక్వల్ టు -12/6. ఈ మైనస్ అటు వెళ్ళిపోతుంది, 6 అటు వెళ్ళిపోయింది. 6 1 జా 6 2 జా. D వాల్యూ ఎంత వచ్చింది నాన్న, -2 వచ్చింది. D వాల్యూ ఎంత వచ్చింది, -2 వచ్చింది. ఈ D వాల్యూ పై రెండు ఈక్వేషన్స్లో ఎందులోనైనా సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ కూడా వస్తుంది. ఓకేనా? సో ఏ వాల్యూ రాసేద్దాం నాన్న. సో సబ్స్టిట్యూట్ T ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అన్న. A+2D ఈజ్ ఈక్వల్ టు 4. ఇదే కదా ఈక్వేషన్ నెంబర్ 1. ఇదిగోండి, A+2D ఈజ్ ఈక్వల్ టు 4. ఇదే కదా ఈక్వేషన్ నెంబర్ 1, అందులోనే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో జాగ్రత్తగా మనం చూసినట్లయితే చూడండి, A+2, D వాల్యూ ఎంతనా, -2 ఈజ్ ఈక్వల్ 4. ఓకేనా? A ప్లస్ ఇంటూ మైనస్ 2 2 జా 4 నాన్న ఈజ్ ఈక్వల్ 4. ఈ -4 అటువైపు తీసుకెళ్ళండి. A4 + 4, ఈ -4 అటు వెళ్ళిపోతే +4 అవుతుంది. ఓకేనా? సో ఏ వాల్యూ ఎంత నాన్న, 4 + 4 అంటే ఎంత, 8. ఓకేనా? సో ఏ వాల్యూ కూడా 8 వచ్చింది. D వాల్యూ ఏమో -2 వచ్చింది. ఏ వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేసేసాం. ఓకేనా? ఇప్పుడు వాడు అసలు మనకి ఏంటి అడిగాడు, ఈ ఏపీలో ఏ టర్మ్ అనేది 0 అవుతుంది అన్నాడు. అంతేనా? కాబట్టి మనం ఏమనుకుందామంటే లెట్ AN ఈజ్ ఈక్వల్ 0 అనుకుందాం. సో అది ఎన్నో పదం, 0 అనేది ఎన్నో టర్మ్ మనకు తెలియదు కాబట్టి AN ఈజ్ ఈక్వల్ 0 అనుకుందాం. 0 అనేది ఎన్నో పదం కనుక్కోవాలి కాబట్టి. సో ANకి మనందరికీ ఫార్ములా తెలుసు. AN ఫార్ములా ఏంటి, A + n - 1 × D. ఇది మనందరికీ తెలుసు. ఇది దేనికి ఈక్వల్ చేయాలి, 0కి ఈక్వల్ చేయాలి. ఏ వాల్యూ ఎంత వచ్చింది, 8 ప్లస్ ఎన్నో టర్మో తెలియదు కాబట్టి n అలాగే ఉంచా. D వాల్యూ ఎంత వచ్చింది, -2 వచ్చింది, ఈజ్ ఈక్వల్ 0. ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసా, D వాల్యూ సబ్స్టిట్యూట్ చేసా. ఓకేనా? సో 8 ప్లస్ ఇంటూ మైనస్ 2 × n 2n ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 1 జా 2 ఈజ్ ఈక్వల్ టు 0 నాన్న. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇదేమో +8, ఇది కూడా +8. 8 + 2 ఎంత, ఇదేమో +8, ఇదేమో +2, రెండు ప్లస్లే. 8 + 2 ఎంత, 10. 10 - 2n ఈజ్ ఈక్వల్ 0. ఇక నేను ఏం చేశానంటే 8ని 2ని కలిపేశాను. ఓకేనా? ఈ -2n అటువైపు తీసుకెళ్ళాను నాన్న. 10 ఈజ్ ఈక్వల్ టు +2n అవుతుంది. ఓకేనా?
సో ఇప్పుడు n అని 2 ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. కాబట్టి ఇటు వస్తే ఏమవుతుంది, డివైడ్ చేస్తుంది. ఓకేనా నాన్న? సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. n ఈజ్ ఈక్వల్ టు 10/2 డివైడ్ చేస్తుంది. 2 1 జా 2 5 జా n ఈజ్ ఈక్వల్ 5 వచ్చింది. సో n వాల్యూ ఎంత వచ్చింది నాన్న, 5. అంటే ఇచ్చినటువంటి ఏపీలో 5th టర్మ్ అనేది 0. సో అదే రాస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. దేర్ ఈజ్ 5th టర్మ్ ఆఫ్ ఏపీ. 5th టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ 0. ఈ ఇచ్చినటువంటి ఏపీలో 5వ టర్మ్ 5th టర్మ్ అనేది 0 అవుతుంది. ఓకేనా? సో వాడు ఎన్నో టర్మ్ 0 అవుతుంది అన్నాడు కాబట్టి ఆ టర్మ్ మనం ఫైండ్ అవుట్ చేసేసాం. ఇది నా 9th ప్రాబ్లం యొక్క ఆన్సర్. ఓకేనా? అర్థమైంది కదా?